ఉన్న మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క నడిపింపులో గతించిన సంవత్సర కాలము ప్రభు కృపలో మనము పోషింపబడి నడిపించబడి ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణం కదా. అనేక మంది నేటి దినాన్ని చూడలేనటువంటి వారు అనేకులు. ప్రభు తన కృపను మన ఎడల కొనసాగిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు లేఖన భాగంలో నుండి మనము ధ్యానం చేసుకోబోతున్నటువంటి అంశము, లేఖన భాగము లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు వాక్య భాగమును మనము చదువుకుని ఉన్నాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. ఈ లేఖన భాగంలో మనందరికీ పరిచయం ఉన్నటువంటి మాటలే. ఈ యొక్క ఉపమానము ప్రభువు తెలియజేస్తూ, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజురపు చెట్లను పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమికి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఈ వాక్య భాగం మనందరికీ పరిచయం ఉన్నటువంటిదే. ఒక ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటించాడు. అది 3 సంవత్సరాల నుండి దాని ఫలము కోసము ఆ యజమానుడు వస్తున్నాడు, చూస్తున్నాడు. కానీ ఆ యజమానుడు అందులో ఫలాన్ని కనుగొనలేకపోతున్నాడు. కనుక ఆ భూమి ఎలా వ్యర్థమైపోవాలి, ఆ స్థలములో మరొక చెట్టు నాటితే మరొకటి ఫలిస్తుంది కదా అనే ఉద్దేశంతో ఆ యజమాని ఏమంటున్నాడంటే దాన్ని నరికివేయి అన్నాడు. అయితే ఆ తోటమాలి అంటాడు, అయ్యా వాడు వచ్చి నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. జస్ట్ గివ్ ఎ ఛాన్స్. ఒక సంవత్సరం ఒక అవకాశం ఇవ్వు. 3 సంవత్సరాలు చూసావు కదా, ఇంకొక సంవత్సరం, గివ్ 1 more year. ఇంకొక సంవత్సరం. ఈ ఒక్క సంవత్సరంలో దానికి చుట్టూరా త్రవ్వి ఎరువు వేసి దానికి మంచి నీరు పోసి దానికి కావలసిన పోషకాలు అందించి అది ఫలించేటట్లు నేను ప్రయత్నం చేస్తాను, ఇంకొక సంవత్సరం ఇవ్వు అన్నాడు. ఆ తర్వాత ఆయన అంటాడు, అయినను ఫలించకపోతే అప్పుడు నరికేద్దాం అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్య భాగాన్ని ఎందుకు మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నామంటే, గాడ్ గేవ్ మెనీ ఛాన్సెస్. దేవుడు మనకు అనేక అవకాశాలు ఇచ్చాడు. ప్లెంటీ ఆఫ్ ఛాన్సెస్, ప్లెంటీ ఆఫ్ ఇయర్స్. అనేక సంవత్సరాలు దేవుడు తన కృపలో మనల్ని బలపరుచుకుంటూ, నడిపించుకుంటూ, పోనీలే అని క్షమించుకుంటూ, ఈజ్ కంటిన్యూస్లీ షోయింగ్ హిస్ గ్రేస్ అపాన్ us. దేవుడు తన కృప మన ఎడల కొనసాగిస్తూనే వచ్చాడు. many years, from many years. If you calculate the years, మనం ఒకవేళ లెక్కించాలనుకుంటే మన సంవత్సరాలను మనం ప్రభులోనికి వచ్చినప్పటి నుండి లెక్కించుకోండి. ఇస్ ఎవ్రీ ఇయర్ డిడ్ యు ట్రాన్స్ఫార్మ్? నువ్వు ప్రతి సంవత్సరము మార్పు చెందావా, మార్పు నొందావా? ఇస్ దర్ ఎనీ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్? ఎవ్రీ న్యూ ఇయర్ ఈస్ కమింగ్. ప్రతి నూతన సంవత్సరం వస్తుంది. నూతన సంవత్సరం అని వాడతాం, క్రొత్త ఏడు మొదలుపెట్టిన అంటాం. మొదలుపెట్టింది ఏముండదాడా? నథింగ్ ఈజ్ న్యూ. నాకు అనిపిస్తుంది, ఇప్పుడు సొలొమోను అంటాడు కదా, కొత్తది ఏమీ లేదని.
ఎందుకని ఉంటాడంటే ఎందుకని ఉంటాడు. ఏమి మారట్లేదు. నథింగ్ ఈజ్ కమింగ్ న్యూ. ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి. రైట్, నీవు క్రీస్తునందు ఉన్నప్పుడు నూతన సృష్టి. క్రీస్తులోనికి రాకుండా మనము ఎంతసేపు స్టిల్ వీఆర్ ఆ పాత జీవితము, ప్రాచీన జీవితమే. ఇక్కడ నేను ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సంవత్సరాలు జరుగుతున్నాయి. యు ఆర్ గెట్టింగ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మీ జీవితం కొనసాగించబడుతుంది. సంవత్సరాలు, అనేక సంవత్సరాలు మీరు చూస్తూ వస్తున్నారు. డిడ్ యూ చేంజ్ ఎ లాట్? డిడ్ యూ చేంజ్ ఎ బిట్ అట్లీస్ట్? ఈజ్ దర్ ఎనీ చేంజ్ ఇన్ అవర్ లైఫ్? నీ జీవితంలో ఏదైనా మార్పు ఉందా? డూ వీ చేంజ్? డిడ్ వీ చేంజ్? మనం ఏమైనా మారామా? లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నామో ఈ సంవత్సరం అలాగే ఉన్నామా? లేదండి, లాస్ట్ ఇయర్ నా నడుము 34 ఉండే, ఇప్పుడు 36 అయిందండి, పెరిగిన. అదా? నాట్ అబౌట్ యువర్ పర్సనాలిటీ, నాట్ అబౌట్ యువర్ క్లోత్స్, ఇట్స్ అబౌట్ యువర్ హార్ట్. డిడ్ యూ చేంజ్? నీ హృదయము మార్పు చెందిందా? నీ హృదయంలో మార్పు చెందావా? నీవు నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిన తర్వాత, ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ ఇయర్, ఈజ్ దేర్ ఎనీ చేంజ్? ఒక్కటి జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీ జీవితంలో మీరు నూతన సంవత్సరంలోకి వచ్చి ఇప్పుడు ఈరోజు 12వ రోజు. ఈ 12 రోజుల్లో ఇన్ దీస్ 12 days, ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ అవర్ లైఫ్? ఏదన్నా మార్పు ఉందా? పోనీ మార్పు చేసుకుందామనే ఆలోచన ఉందా? చేసుకున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా. అట్లీస్ట్ వన్ థింగ్. ఇంతకుముందు రెగ్యులర్గా ప్రార్థన చేసేవాడిని కదండి, ఈ సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నా. అట్లీస్ట్ వన్ థింగ్. ఏమి లేవు. ఎందుకంటే వీఆర్ నాట్ టేకింగ్ సీరియస్లీ దిస్ ఇయర్. నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతూ ఉన్నప్పుడు నూతన కార్యాలు తలపెట్టడానికి మన ఆలోచనలు రావట్లేదు. ఇంకా పాత జీవితం. నో, లేఖనము సెలవిస్తున్నటువంటి మాటలు, తోటమాలి అంటున్నాడు, 1 more year. I want to tell you one thing. You have got 1 more year. This is a grace period. గుర్తుపెట్టుకోండి, గ్రేస్ పీరియడ్ ఇది. దేవుడు ఇంకొక సంవత్సరాన్ని మీకు పొడిగించాడు. ఏమో ఇంకొక సంవత్సరం నీవు ఉంటావో, ఈ సంవత్సరం లోపే గతిస్తావో తెలీదు. కాలము, సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. జనన మరణములు ప్రభు వశములో ఉన్నాయి. దేవుడు నీకు ఇచ్చినటువంటి మరొక సంవత్సరము, దేవుడు నీకు ఇచ్చినటువంటి మరొక కృప ఈ సంవత్సరంలో నువ్వు పొందుకుంటే నువ్వు ఎలా ఉండాలి? డిడ్ వి రియలైజ్? మనం నిజంగా గ్రహించామా? ఇది దేవుని కృప అండి. నేను ఇంకొక సంవత్సరం చూస్తున్నానంటే, బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ సీయింగ్ అనదర్ న్యూ ఇయర్. గతించిన సంవత్సరంలో నాకు ఎన్నో ప్రమాదాల నుండి తప్పించుకున్నాను. దేవుడు నన్ను కాపాడాడు. ఈ ఇయర్ నాకు మరలా ఇచ్చాడు ఒక అవకాశం. దిస్ ఈజ్ మై లాస్ట్ ఛాన్స్. మేబీ నాట్, తెలీదు. దేవుడు కృపదలచి ఇంకొక సంవత్సరం కూడా ఇవ్వచ్చేమో, తెలీదు. బట్ థింక్ లైక్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఇయర్. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఇదే చివరి సంవత్సరం అనుకొని జీవించు. దేవుడు నీకు ఇచ్చిన చివరి సంవత్సరం ఇదే అనుకొని జీవించు. ఎందుకో తెలుసా? వి డోంట్ నో వెన్ ద డేస్ విల్ బి ఎండెడ్. ప్రియమైనటువంటి వారలారా, నేను భయపెట్టట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. దేవుని కృప ఇంకొక సంవత్సరం పొడిగించాడని గుర్తు చేస్తున్నా. సో ఈ
కొనసాగింపులో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క మరొక సంవత్సరంలో మనం ఎలా జీవించాలనేది లేఖనాలు సెలవిస్తున్నాయి. లేఖన భాగంలో మనం చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకునేటువంటి మాట, ఈ సంవత్సరము ఉండనేమో, ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అంటే ఇలా ఎన్ని సంవత్సరాలు తోటమాలు అడుగుతూ ఉన్నాడు. మన పక్షం మనం వ్యాజ్యమాడడానికి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి యేసు ప్రభు వారు తండ్రిని అడుగుతున్నాడు, ప్రభువా ఇంకొక సంవత్సరం మారుతాడేమో నా బిడ్డ, ఇంకొక సంవత్సరం మార్పు చెందుతాడేమో, ఇంకొక సంవత్సరం. ఎవరి గురించి వ్రాయబడుతున్నాయని? నూతనంగా ప్రభువులోనికి వచ్చిన వారి గురించి వ్రాయబడలేదు. ఆల్రెడీ ప్రభు యొక్క మంచి నేలలో, మంచి భూమిలో నాటబడినటువంటి వారిని గురించి వ్రాయబడుతున్నమాట. ద్రాక్ష తోట ఉన్నది, ఆ తోటమాలి ఒక మంచి ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటలో మంచి భూమిలో నాటబడినటువంటి ఒక ద్రాక్ష చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. ప్రభులోనికి వచ్చినటువంటి మనము, ప్రభులో ఉన్నటువంటి మనము, ప్రభులో నాటబడినటువంటి మన జీవితాలు ఫలించాల్సినటువంటి జీవితాలు. మన జీవితాలు పొడిగించబడడానికి కారణము, మన కాలములు పొడిగించబడడానికి కాలము ఫలము కోసం. ప్రియమైనటువంటి వారలారా, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో 2వ వచనము చూడండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా ఏంటట? దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇక్కడ హబక్కూకు గ్రంథంలో రాస్తూ ప్రార్థిస్తున్నాడు. హబక్కూకు ఏమంటున్నాడంటే, అయ్యా నూతన కార్యాలు నాకు నూతన పరచుము, నీ కార్యాలు నాకు నూతన పరచు. రెండవది, సంవత్సరాలు జరుగుతుంటే దాన్ని నాకు తెలియజేయి. మూడవది, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. ఒకటి నూతన పరుచుకో, తెలియజెప్పు. మూడోది ఏమంటాడు? జ్ఞాపకం తెచ్చుకో. ఏంది జ్ఞాపకం తెచ్చుకోవాలా? అయ్యా నీ వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకో. నా జీవితంలో ఇంకొక సంవత్సరం చూస్తున్నా అంటే బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్, నథింగ్ బట్, కేవలము నీ కృపను బట్టే నేను ఇంకొక సంవత్సరాన్ని చూస్తున్నా. ఈ సంవత్సరం నేను చూస్తున్నప్పుడు నాకు తెలియజేయి. ఏంటి? నీ కార్యముల ద్వారా నాకు కనపరుచుకో, నూతనపరచు నా జీవితాన్ని, నా క్రియలను నూతనపరచు, నా ఉద్దేశాలను, నా ఆలోచనలు, నా తలంపులను నూతనపరచు. గతించినటువంటి పరిస్థితుల్లో నేను ఉండకుండా నూతన స్వభావమును ధరించుకున్నటువంటి వానిగా నన్ను ఉంచు. చేంజ్ మీ, ట్రాన్స్ఫార్మ్ మీ. మార్పు చెంది పరిస్థితి రావాలి. వీ నీడ్ టు చేంజ్. మార్పు చెందాలండి. మనం ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి దినముల్లాగానే, గతంలో ఉన్నటువంటి రీతిలోనే ఇప్పుడు మనం ఉండడానికి లేదు. అందుకే ఇక్కడ అంటాడు, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకానికి తెచ్చుకో. ప్రభువా నాకు తెలియజేయి, నువ్వు నా ఎడల చూపిస్తున్నటువంటి కార్యాలను, నీవు నా ఎడల చూపిస్తున్నటువంటి కృపను నాకు తెలియజేయి. నేను తెలుసుకోవాలి. ఐ నీడ్ టు నో. డూ వీ నో? మనం తెలుసుకున్నావా? ప్రభు ఈ సంవత్సరం నూతన కార్యాలు మన జీవితంలో ఏం చేయబోతున్నాడు, ఏమి చేశాడు గతంలో అనేది తెలుసుకున్నావా? జస్ట్ టేక్ ఎ నోట్స్ అండ్ రైట్. ఒక పేపర్ పెన్ను తీసుకొని రాయండి మొత్తం. గతించిన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలు ఏంటి? వాట్ ఆర్ ద వర్క్స్ డన్ బై గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద పాస్ట్ ఇయర్. గతించిన సంవత్సరంలో దేవుడు చేసిన కార్యాలు ఏంటి? రాష్ట్రుడు ఐ విల్ డెఫినెట్లీ టెల్ యూ దట్ ఒక పేపరు, 2 పేపర్లు సరిపోవు దానికి రాయడానికి. ప్రభు తన వాత్సల్యమును మనకు కనపరచడాన్ని బట్టి ఇంకొక సంవత్సరం వచ్చిందండి.
తన కృపను చూపించడాన్ని బట్టే మనకు ఇంకొక సంవత్సరం వచ్చింది. రోమిలికి రాసిన పత్రికలో అంటాడు 8వ అధ్యాయం 34వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో, శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేయడాన్ని బట్టే we're seeing another year in our life. ఇంకొక సంవత్సరాన్ని చూస్తున్నాం మనం. సంవత్సరాలు జరుగుతుంటే నూతన క్రియలు, నూతన కార్యాలు ఎక్కడున్నాయి? ఎక్కడ జరుగుతున్నాయి? అదే ప్రతి పాత స్థితే కదా, కొత్తగా ఏమైనా ఉందా? లాస్ట్ ఇయర్ నేను 11 గంటలకు వచ్చేవాడినండి, 12 గంటలకు వచ్చేవాడిని ఆరాధనకి. ఈ సంవత్సరం 10 గంటలకే వస్తున్నా. వచ్చారా? అనుకున్నారా? అట్లీస్ట్ ఒక చిన్న ఉదాహరణకి చెప్తున్నది. లాస్ట్ ఇయర్ ఏ టైంకి వచ్చాము, ఈ సంవత్సరం అదే టైము. టైమింగ్ ఏం మార్పు లేవుగా. పోనీ లాస్ట్ ఇయర్ కూర్చున్న సీట్లోని ఇప్పుడు కూర్చుంటున్నారు. ప్లేస్ ఏమన్నా మార్చారా? అట్లీస్ట్ సీట్లు కూడా మారవు కదా. ఇక మనుషులు ఏమో మారుతాం, మన సీట్లే మారవు. అయితే ఎప్పుడైనా రాని, ఏ టైం అయినా రాని, ఆ సీట్లోనే కూర్చోవాలి మనం. ఏంటది? ఎందుకలా? మనం మార్పు చెందడానికి ఇష్టపడము. వి డోంట్ లైక్ టు చేంజ్. అదేమంటే దేవుడు మారనివాడు కదంటే మేము కూడా మారమంటారు. దేవుడు మారనివాడే, కానీ నువ్వు మారవలసిన వాడవు. యు నీడ్ టు బి చేంజ్. ఇక్కడ తోటమాలి అంటున్నాడు, దాని చుట్టూ నేను త్రవ్వి ఎరువు వేస్తా. కొనసాగించబడాలంటే మన జీవితాలు పొడిగించబడుతుంది ఆయుష్ అంటే ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 11వ వచనము, 65వ కీర్తన 11వ వచనము. చాలమ్మా. ఏమంట? సంవత్సరము నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. యు క్రౌన్ ద ఇయర్ విత్ యువర్ గుడ్నెస్. నీ మేలుతో నీవు నన్ను ఆశీర్వదించావు. ఈ సంవత్సరాన్ని నాకు ఇచ్చావు, నింపావు దాంతో. ఇంకా చెప్పాలంటే విత్ యువర్ గుడ్నెస్ యు క్రౌన్ మీ విత్ యువర్ గుడ్నెస్. నీ కృప వల్ల, నీ మంచితనం వల్ల నాకు ఇంకొక సంవత్సరం. నీ క్రియల వల్ల నాకు ఇంకొక సంవత్సరం. నాట్ బై మై గ్రేట్నెస్, నాట్ బై మై ఫెయిత్, నాట్ బై మై గుడ్ థింగ్స్. ఇట్స్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ యూ. నీ మంచితనం వల్ల, నీ మంచి క్రియల వల్ల నీవు నన్ను ఆస్వాదించావు. ఇంకొక సంవత్సరాన్ని ఇస్తున్నావు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం గర్వించడానికి ఏం లేదు. ఒకరు గతించిపోయారు, మనం సజీవులమై ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, నథింగ్ బట్. ప్రభు కృపే. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, 92వ కీర్తన, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. ఉదయమున నీ కృప ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను బట్టే ప్రభువా ఇదిగో నేను చూడగలుగుతున్నాను ఇంకొక దినాన్ని. ప్రియమైన వారలారా, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా దేవుని కృపను బట్టి ఈరోజు ఇంకొక సంవత్సరంలో నీవు ఉన్నావని. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనము, 38వ అధ్యాయము 6వ వచనము. హిజ్కియా తాను ఆరోగ్యం పొందుకునడానికి ముందు ఇక్కడ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించినప్పుడు రాయబడుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? 3వ వచనం నుండి చూడండి. యెహోవా యథార్థ హృదయున్నై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా జవాబిస్తూ
ఇదిగో యెషయాకు ప్రత్యక్షమై పోయి చెప్పమంటాడు. ఏమని చెప్పమంటాడు? నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను, ఈ పట్టణం నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజుల చేతిలో పడకుండా విడిపించదను, యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుకొనుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన అని చెప్తాడు. ఇది ఇంతవరకు బాగానే ఉంది. మనం హిజ్కియా అడిగాడు, ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? అయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. బై యువర్ గ్రేస్ యు జస్ట్ రిమెంబర్ మీ వాట్ హ్యావ్ డన్ ఇన్ మై పాస్ట్ లైఫ్. నీ కృపతో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను గతించిన దినముల్లో నేను ఎలా ఉన్నాను. హిజ్కియా చాలా ధైర్యంగా ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? అయ్యా యథార్థ హృదయుడనై. ఎంత ధైర్యంగా ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేయగలం అదే మాట. ప్రభువా నేను యథార్థ హృదయుడనై, ఇంకా సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నా కృపతో జ్ఞాపకం చేసుకో. ఈ 4 మాటలు ఒకవేళ మన ప్రార్థనలో మనం చేయగలమా? ప్రభువా నేను ఇదిగో యథార్థంగా ఉన్నా, నేను ఏ అసత్యము పలకలేదు, యథార్థవంతుడై ఉన్నా నీ సన్నిధిలో, నీ ఎదుట సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలమైన సమస్తము చేశా. సమస్తం నీకు అనుకూలంగా నేను జీవించా, నీకు ప్రతికూలంగా లేను. నీకు అనుకూలంగా నేను ఈ జీవితం అంతా కొనసాగించా. నన్ను నీవు ఎరిగి ఉన్నావు కదా, నీ కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అడిగితే హిజ్కియాకు 15 సంవత్సరాలు ఇచ్చాడు. ఎప్పుడు? ఇవన్నీ ఆయన చేసిన తర్వాత, ఆయన అడిగినప్పుడు కన్నీళ్లు విడిచి అడిగితే ఇచ్చాడు. మనకు ఇంకొక సంవత్సరం దేవుడు ఇచ్చింది ఇవన్నీ నువ్వు అడిగావని కాదు. దిస్ ఈజ్ అవర్ ఛాన్స్. నువ్వు అడగడానికి, అడిగే స్థితికి నువ్వు రావడానికి, నువ్వు మార్పు చెందడానికి గాడ్ ఈస్ గివింగ్ అనదర్ ఇయర్. నువ్వు ఇలా అడగగలగాలి. హిజ్కియాలాగా ప్రభు ఎదుట, ప్రభువా నేను ఇలా ఉన్నా నీ జీవితంలో, ఇదిగో నీ ఎదుట అనుకూలంగా ఉన్నాను, ఈ నా సంవత్సరం అంతా కూడా ఇదిగో నీకు అనుకూలమైనటువంటి స్థితిలో నేను జీవించాను, నీవు కోరుకున్నట్లు నేను జీవించాను, నీవు అడిగినట్లు నేను జీవించాను, నీ ఎదుట సత్యముగా ఉన్నాను, యథార్థ హృదయం, నా లోపల ఏమి లేదు, కల్మషం లేకుండా ఉన్నాను. ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు లోపల కల్మషం లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాను, ఏ దోషము నాలో లేదు, నేను ఏ పాపం చేయలేదు. ప్రభువా ఒక్కసారి చూడాను. ఆ స్థితిలో హిజ్కియా అడిగాడు. అడిగిన తర్వాత, స్వస్థపడిన తర్వాత ఇక్కడ ఒక మాటలు వ్రాయబడుతున్నాయి. పొడిగింపు కలిగిన తర్వాత, 1 సంవత్సరం నీకు పొడిగించబడిన తర్వాత హిజ్కియా చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ తర్వాత స్వస్థత పడిన తర్వాత, హిజ్కియా ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినటువంటి కీర్తన మనం చూస్తే 15వ వచనంలో అంటాడు, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. God gave me another chance. So in all these 15 years నేను ఎలా ఉండబోతున్నా? నేను మెల్లగా నడుచుకొని పోతున్నా. ఇంకేమంటాడు? ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించున్నది, నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింపచేయదు. నువ్వే కదా నన్ను బాగు చేస్తుంది, నువ్వే నన్ను జీవింపజేస్తుంది. 19వ వచనంలో అంటాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతు. దిస్ ఇస్ ద లైఫ్ వి నీడ్ టు లీడ్ దిస్ ఇయర్. మనం ఎలా కొనసాగించాలి ఈ సంవత్సరం అంటే, నెమ్మదిగా ప్రభువును స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ, ప్రభువా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ జీవితం నిన్ను స్తుతించడానికే కదా,
నిన్ను ఆరాధించడానికే కదా, నీ కోసమే కదా ఈ జీవితం. నువ్వే నాకు ఇచ్చినటువంటి దానం. నా గొప్పతనం కాదు, నా భాగ్యం కాదు. ఇట్స్ ఆల్ గిఫ్ట్ టు మీ. అనేక మంది పేపర్ చూస్తే రోజు ఏదో ఒక మరణం, చిన్న వయసులో మరణిస్తున్న వారు అనేక మందిని చూస్తున్నాం మనం కదా. ఎందుకు చనిపోతున్నారో తెలియకుండా చనిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. తెలీదు, పరిస్థితులు ఎలా మారుతున్నాయి, ఎలా ఉండబోతున్నాయో తెలియదు. రాబోతున్నటువంటి దినములు ఎంత కఠినంగా క్లిష్టంగా ఉండబోతున్నాయో తెలియదు. బట్ యూ హ్యావ్ గాడ్స్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. ఈ సంవత్సరం పొడిగించబడుతున్నప్పుడు యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వీ నీడ్ టు బి వెరీ కాషియస్ ఇన్ దిస్ ఇయర్. దేవునికి నీవు చాలా జాగ్రత్తగా ప్రభువును గైకొంటూ ప్రభువును ఎరిగిన వాడవై ప్రభువును ఆరాధించవలసినటువంటి వాడవై ఉన్నావు. రెండవ మాటను జ్ఞాపకం చేసుకో. ఒకటి, పొడిగింపు. ఒక సంవత్సరం పొడిగించాడు. ఎందుకు పొడిగించాడు? ఎందుకు పొడిగించాడండి? వై? తోటమాలి ఎందుకు అడిగాడు? ఇంకొక సంవత్సరం ఉండనిమ్ము, ఒకవేళ అది ఫలించకపోతే. నువ్వు ఫలించకపోతే, ఫలింపు నీలో లేకపోతే, ఫలము కలిగినటువంటి స్థితి నీకు లేకపోతే ఇంకొక సంవత్సరం చూస్తావనే గ్యారంటీ అయితే లేదు. నేను ఈ మాట మనకు కఠినంగా అన్నా, బాధ కలిగిస్తున్నా, అది తప్పదు, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే దేవుడు అనేక సంవత్సరాలు మనల్ని చూస్తూనే వచ్చాడు. ఈస్ గివింగ్ అనదర్ ఇయర్ ఈస్ గివింగ్ an opportunity and you need to utilize. when he is giving an opportunity in your life, you need to utilize. అవునా కదా? ఇంకొక సంవత్సరం దేవుడు ఇస్తున్నాడంటే దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ వ్యర్థం చేసుకుంటే ఎట్లా? వ్యర్థం చేసుకుంటే ఇంకొక సంవత్సరం వస్తుందని చెప్పలేము. చెప్పగలవా? చెప్పలేము. రావచ్చు, రాకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు మనం. అందుకే ఇక్కడ అంటాడు, ఇంకొక సంవత్సరం దాన్ని కొండమని ఆ తోటమాలి అడిగినప్పుడు ఆ యజమానుడు అంగీకరించాడు, ఇంకొక సంవత్సరాన్ని ఇచ్చాడు. అయితే ఫలించాలి. ఫలించకపోతే ప్రభు పరిచర్యలో బాప్తిజం ఇస్తున్నటువంటి సమయంలోనే అప్పుడే ఒక మాటను సెలవిచ్చాడు. ఏమంటాడు తెలుసా? 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడైతే గొడ్డలి ఎక్కడుందట? చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. ఎ గుడ్ ఫ్రూట్, మంచి ఫలాలు ఫలించాలి. దేవుడు మనకు తన కృపను చూపిస్తున్నాడు. నేను గతంలో ఒక సందర్భంలో చెప్పాను, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోట ఎక్కడుందట? 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. ద్రాక్ష తోట నాకు వాని గురించి పాడేదని విన్నది. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును. దాని మధ్యన బురుజు ఒకటి వేయించాడు. ద్రాక్ష తోటి తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను గావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చువలనని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఇంకేం చేయగలను దానికి? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణం ఏంటి? దేవుడు ఒక సమయము, ఇంకొక కాలము, ఇంకొక సమయాన్ని, ఇంకొక సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చి నువ్వు ఫలించాలని నీకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చినప్పుడు అక్కడ అది ఫలించలేదు. ఫలించింది కానీ మంచి ఫలములు ఫలించలేదు. కారు ద్రాక్షలు కాసిందే. ఏం చేస్తాడు? కంచె తీసేస్తాడు, బురుజు తొలిపించేస్తాడు. ఏమైంది? అందులో బలు రక్కసి చెట్లను, ముళ్ళ పొదలను, బలు రక్కసి చెట్లను
ఫలిస్తుంది. మొత్తం అక్కడ వచ్చేస్తాయి. వచ్చి ఆ ద్రాక్ష తోటను నాశనం చేసేస్తాయి. జంతువులు వచ్చి దాన్ని త్రొక్కేస్తాయి. అంటే దీన్ని ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, వీ నీడ్ టు బీ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్, లివ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్. దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు మనలో. నీలో విత్తబడినటువంటి విత్తనము ఫలించాలి. నీవు త్రోవ పక్కన పడినటువంటి విత్తనం కాదు. నీవు రాళ్ల మధ్యలో పడినటువంటి విత్తనము కాదు. నీవు ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం కాదు. నువ్వు ఎక్కడున్నటువంటి విత్తనం? మంచి నేలన విత్తబడినటువంటి విత్తనం. నీవు సత్తువ గల భూమిలో నీవు నాటబడినటువంటి దానవు. సత్తువ కలిగినటువంటి భూమిలో నాటబడ్డావు. రాళ్ళు లేవు. అన్ని ఏరాడట, మొత్తం తీసేసాడు రాళ్ళన్నిటిని, ఏమీ అడ్డం రాకుండా శుభ్రం చేశాడు. హి డన్ ఎవ్రీథింగ్. అన్ని చేసి అక్కడ నాటాడు, అది ఫలించలా. ద్రాక్ష తోట మధ్యలో అంజురపు చెట్టు కూడా అలాగే ఉంది. మంచి నేల, మంచి భూమి, సత్తువు కలిగిన భూమి, కానీ ఫలించలేదు అది. అందుకే అంటాడు దాన్ని నరికి అంటాడు. మంచి ఫలాలు ఫలించడానికి దేవుడు ఇంకొక సంవత్సరాన్ని మనకి ఇచ్చాడండి. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి రీతిలోనే, గతంలో ఉన్నటువంటి సంవత్సరంలో ఉన్నటువంటి రీతిలోని ఫలములు లేకుండానే ఉండిపోవాలనుకుంటే, ఇంకొక మాట ఉంది. యేసు ప్రభు వారు ఆయన శిలువ మరణానికి అప్పగించడానికి ముందు ఆకలి కొని అంజురపు చెట్టును చూసి కదా, అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆకులు కలిగిన అంజురపు చెట్టు. దాని దగ్గరికి పోయి ఆకులను చూసి, యేసు ప్రభు వారు అక్కడ ఫలం ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది? ఆకులు తప్ప అందులో ఆయన ఫలమును కనుగొనలేదు. ఈరోజు క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, అంజురపు చెట్టు, ఆకులు కలిగిన అంజురపు చెట్టు. అది ఫలము కలిగిన అంజురపు చెట్లు కావు. క్రైస్తవ జీవితం అలాగే ఉండిపోయింది. ఆకులతో నింపేసుకొని మనం క్రైస్తవ జీవితాన్ని కవరప్ చేసేసుకున్నాం. ఫలం లేదు ఇందులో, ఒట్టి ఆకులే ఉన్నాయి. ఫలము లేనప్పుడు ఒట్టి ఆకులే ఉంటే ఏం ప్రయోజనం? అది ఎదుగుద్దా? అది విస్తరిస్తుందా? ఫలించి అభివృద్ధి చెందుద్దా? ఇక లేదు, అక్కడతో ఆగిపోద్ది అది. ఇప్పుడు ఒక చెట్టు ఎదిగిన తర్వాత దానికి కాయ రాలేదనుకోండి, ఫలం రాలేదనుకోండి, ఫలం రాకపోతే ఏమవుద్ది? ఆ చెట్టు నుండి ఇంకొక చెట్టు వస్తుందా? ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవుడు పుట్టుకొస్తున్నాడా? ఒక క్రైస్తవ జీవితం ఇంకొక క్రైస్తవునిగా మార్చడానికి, మార్పు చెందడానికి కారణం అవుతుందా? మార్పు చెందడానికి కారణం అవ్వట్లేదంటే, ఇంకొక వ్యక్తి మార్పు చెందలేకపోతున్నాడంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అర్థమైందా? ఫలం ఉంటే ఆ ఫలము ఇంకొక చెట్టుగా ఎదగడానికి కారణం అవుద్ది. విశ్వాస జీవితం ఇక్కడే ఉండిపోతే, ఆకులతో కప్పేసుకొని కేవలం ఫలము లేకుండా ఉండిపోతే ఇంకొక చెట్టు ఎలా ఫలిస్తుంది? ఇంకొక చెట్టు ఎలా వస్తుంది? నీ నుండి ఇంకొక క్రైస్తవుడు ఎలా పుట్టుకొస్తాడు? How can you make another person to change to the God? Turn him towards the God. దేవుని వైపు నువ్వు ఎలా తిప్పగలుగుతావు? Unless you have a good things in your life. నీ జీవితంలో నీవు ఆ ఫలాన్ని చూడకుండా ఇంకొకరిని ప్రభువులోనికి ఎలా నడిపించగలుగుతావు? త్రోవ పక్కన పడినటువంటి స్థితిలో ఉండిపోతే, రాళ్ల మధ్యలో పడినటువంటి స్థితిలో నీవు ఉండిపోతే, ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాల్లాగా నీవు ఉండిపోతే నీకు ఫలింపు ఎక్కడి నుండి వస్తుంది? అక్కడ రాయబడుతున్నటువంటి మాట, విత్తువాని ఉపమానంలో మంచి నేలన పడినటువంటి విత్తనము ఎలా ఫలించిందట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం మధ్యలో మనం చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయం. పక్షులు వచ్చి వాటిని మింగివేసును. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసును. కొన్ని మంచి నేలను పడి ఒకటి
100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. తర్వాత మాట కూడా చదవాలి. ఎవరట? చెవులు గలవాడు వినుగాక. 100 ఫలములు, 60 ఫలము, 30 ఫలము మంచి నేలన పడినటువంటి విత్తనము ఫలించింది. దేవుడు నిన్ను మంచి విత్తనంలోనే కదా నాటింది, మంచి భూమిలోనేగా. అందుకే అంజూరపు చెట్టు విషయంలో ఏమంటాడు? భూమి వ్యర్థమైపోకుండానట్లు దీన్ని నరికివేయి. ఈ భూమిలో ఇంకోటి పడితే మంచిగా ఫలిస్తుంది కదా, ఇంకొక చెట్టు నాటితే అదన్నా ఫలాలు ఇస్తుంది కదా. ఇది ఎందుకు దీనికి వేస్ట్? నీవు మంచి నేలన విత్తబడ్డావు, మంచి భూమిలో విత్తబడ్డావు, కానీ ఫలించలేనటువంటి స్థితిలో ఉండిపోయావు. కారణం ఏంటంటే ఆకులనే నీ ఫలం అనుకుంటున్నావు. ఆకులతో నింపుకొని ఇదే నా ఫలము, ఇదిగో అబ్బా నేను పచ్చగా ఉన్నాను, ఐఎమ్ వెరీ గ్రీన్. నువ్వెంత పచ్చగా ఉన్నా నీలో జీవము పంచేటటువంటి ఫలము లేకపోతే యూజ్లెస్. ప్రియమైనటువంటి వారలారా, ఫలించడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఆత్మీయంగా ఫలించవలసినటువంటి వారము. ఆత్మీయమైనటువంటి ఫలాలు మనకు తెలుసు, ఆత్మ ఫలాలు, అవునా? మరి ఆత్మ ఫలాలు అని చెప్తాం, కానీ ఆత్మ ఫలాలు ఎంతమంది కలిగి ఉన్నాం? ఆత్మీయమైనటువంటి జీవితంలో నీ ఆత్మ ఆ ఫలాలను ఎంతవరకు పరిపూర్ణం చేస్తుంది? అక్కడ ఆగిపోయాం. చదువుకుంటాం ఆత్మ ఫలములు, దీర్ఘశాంతం, ప్రేమ, ఇంకేమున్నాయి చదవండి. సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమియు లేదు, ఏదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనో దురాశలతోనో సులువు వేస్తున్నారు. ఎవరు ఈ ఆత్మ ఫలాలన్నిటినీ చేయగలిగినటువంటి వారు? ఎవరు వీటిని కలిగి ఉండగలుగుతారు? ఎవరైతే శరీరేచ్ఛలను, శరీరానుసారమైనటువంటి ఆశలను, దురాశలను సిలువ వేసి ఉంటారో క్రీస్తుతో కూడా వారు. ఇంకా ఇవి లేకపోతే, ఇంకా ఈ ఫలములు మన జీవితంలో ఫలించకపోతే, అట్లీస్ట్ దిస్ ఇయర్ నువ్వు ఇతరుల ఎడల దయ చూపించు, ఇతరుల ఎడల ప్రేమను చూపించు, ఇతరులతో సమాధానం కలిగి ఉండు, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండు. ఎందుకు దీర్ఘశాంతము చూపించలేకపోతున్నావు? సాత్వికం ఎందుకు చూపించలేకపోతున్నావు? మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం. We need to change. We need to transform. లాస్ట్ ఇయర్ మన జీవితంలో ఇవి ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఈ సంవత్సరం ఉండాలని కోరుకుంటున్నాను నేను. మారాలా? లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా కొనసాగిస్తా అంటే ఎట్లా? లాస్ట్ ఇయర్ లాగే నేను ఉంటానంటే ఎట్లా? మరి లాస్ట్ ఇయర్ పండగకి తీసుకున్న బట్టలు ఈ సంవత్సరం వేసుకున్నారా? న్యూ ఇయర్కి ఎందుకు వేసుకోలే? లాస్ట్ ఇయరే కదా. లైఫ్ మారతలేదు, మరి బట్టలు ఎందుకు మారాలా? లైఫ్ ఈజ్ నాట్ చేంజింగ్, నథింగ్. ఏం మార్పు లేదు. ఏం మారనప్పుడు ఎందుకు మారాలా? నూతనమైనవి మన ఇంట్లోకి ఎందుకు తెచ్చుకోవాలా? ఏదైనా పాడుపడిందంటే, పాత అయిందంటే దాన్ని ఏం చేస్తాం? పడేస్తాం బయట, అవునా? పాతది అట్లే దాచిపెట్టుకుంటామా? ఏమండి? పోనీ మీ ఇంట్లో పాత క్యాలెండర్ ఉందా? లాస్ట్ ఇయర్ క్యాలెండర్ గోడకే ఉందా? తీసేసారా? ఏమండి? కొత్త క్యాలెండర్ తగిలిచ్చారా ఇంటికి? ఎందుకు పెట్టుకున్నారు కొత్త క్యాలెండరు? పాత క్యాలెండర్ పెట్టుకోండి. ఎందుకు మారారు? ఎందుకు మార్చారు? వాటిని ఎందుకు మార్చారు? మారే కాబట్టి. నువ్వు మారాలి కదా.
మారాలి. దినములు గడుస్తూ ఉన్నప్పుడు, సంవత్సరంలో జరుగుతూ ఉండగా నూతన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలిగి ఉండాలి. నువ్వు మార్పు చెందకుండా, మారకుండా, ప్రభువులోనికి నేను వచ్చాను, ప్రభువునందు ఉన్నాను, నేను ఫలిస్తున్నానంటే ఎట్లా? ప్రభు అన్నీ చేస్తాడు. బట్ యూ నీడ్ టు బీ ఇన్ క్రైస్ట్. హౌ మచ్ ఆఫ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు అనేది లెక్క. ఈ సంవత్సరం దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆయన యొక్క వాత్సల్యాన్ని బట్టి, దేవుని కొరకై నీవు ఎంతవరకు జీవిస్తున్నావు అనేది లెక్క. వెలుగు ఫలమును ఫలించవలసినటువంటి వారు మనం. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అంధకార సంబంధమైనటువంటి క్రియలు, చీకటి సంబంధమైనటువంటి క్రియలు, గతములో ఉన్నటువంటివి చాలు. అందుకే ఇక్కడ అంటాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. గతం, ఇట్స్ పాస్ట్, గత జీవితం. నూతన స్థితిలో వెలుగులోనికి నడిపించబడ్డావు. నువ్వు చీకట్లో లేవు. నువ్వు వెలుగు సంబంధిగా నడుచుకునవలసినటువంటి వాడవు. చీకటి సంబంధమైన క్రియలు నీతో ఉండడానికి లేదు. నీవు వెలుగు ఫలమును ఫలించవలసినటువంటి వారు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వెలుగు ఫలాలను మనం ఫలించాలి. ఇంకొక మాటను యోహాను బాప్తిస్తున్నటువంటి సమయంలో అంటాడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడు అంటాడు. మారు మనస్సుకు తగిన ఫలం అంటే, నువ్వు మార్పు చెందితే, నువ్వు మారి ఉంటే దానికి తగినటువంటి ఫలం రావాలా. దానికి తగిన ఫలం రావట్లేదంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం, ద్రాక్ష తోటలో ద్రాక్షవల్లి, మంచి ద్రాక్ష విత్తనాలు ఆయన విత్తాడు, కానీ ఏమొచ్చినాయి? కారు ద్రాక్షలు వచ్చినాయి. అంటే దానికి తగిన ఫలము అది ఇవ్వలేదు. దానికి తగిన ఫలం అది ఇవ్వకపోతే ఏం చేస్తాడు? నరికేస్తాడు. దానికి తగిన ఫలం ఎప్పుడు వస్తుంది? యోహాను సువార్త 15వ అధ్యాయము, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అనేటువంటి లేఖనాన్ని భాగాన్ని మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, క్రీస్తు నందు ఉన్నటువంటి వాడు ఫలిస్తాడు. అవునా? క్రీస్తు నందు. తీగలు ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ అవి ఫలించవు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైన నా యందు నిలిచి ఉండి మీ యందు నేనును నిలిచి ఉందను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గానే తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఇఫ్ యు నీడ్ టు సీ ద ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్, ఈ సంవత్సరం నువ్వు ఫలించినటువంటి స్థితిలో నువ్వు ఉండాలనుకుంటే యు నీడ్ టు బి విత్ గాడ్. దేవునితోనే ఉండాలి. దేవునితో అంటుకట్టబడి ఉండాలి. దేవునితో కొనసాగుతూ ఉండాలి. దేవునిలో నుండే సమస్తమును నీవు పొందుకుంటూ ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దిస్ ఈస్ ద ఛాన్స్ ఫర్ యువర్ లైఫ్. యూ నీడ్ టు యూటిలైజ్ ఇట్. నువ్వు ఇది ఉపయోగించుకో. ఈ సంవత్సరం ఉపయోగించుకో. ఏమో దేవుని కృపను బట్టి ఇంకొక సంవత్సరం ఇస్తాడేమో మరలా. ఈ సంవత్సరం నువ్వు ప్రభులో కొనసాగడాన్ని బట్టి దేవుడు ఇంకొక సంవత్సరం ఇస్తాడేమో నీకు. ఈ సంవత్సరం మన జీవితాల్లో చాలామంది అనేకమైన కార్యాలు చూశారు. అనేక ప్రమాదాల్లో నుండి తప్పించబడ్డాం. అనేకమైనటువంటి సమస్యల నుండి బయటకు తీసుకుని రాబడ్డాం. ప్లెంటీ ఆఫ్ థింగ్స్. మనం అవి ఒకవేళ వ్యక్తిగతంగా ఒక్కొక్కరం చూసుకుంటే అనేకం ఉంటాయి. మరి వీటన్నిటిలో ఉండి దేవుడు మనల్ని బయటకు తెచ్చాడంటే
దేవుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడనే కదా. లేదు నాకు చాలా సంవత్సరాలు ఇచ్చాడండి ఛాన్స్ అంటారా? లేదు, తెలీదు. ఎవరికి తెలుసు? అనేక మంది వాక్యం చెప్తున్నటువంటి సమయంలో అలాగే పడిపోయి చచ్చిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఏమో ఇప్పుడు చెప్తే నేను పడిపోవచ్చేమో, తెలీదు. నా కాలము, నా సమయము ఎంతవరకు ఉన్నదో ప్రభువుకు మాత్రమే తెలుసు. నోబడీ విల్ నోస్ దట్. ఒక దినము నువ్వు గడుపుతున్నా అంటే, ఇంకొక దినాన్ని నువ్వు చూస్తున్నావంటే, ప్రభు కొరకు నువ్వు ఫలించాలి. ప్రభు కోసము నువ్వు ఫలించకుండా నువ్వు కొనసాగుతూ ఉంటే నీ జీవితం ఏం ప్రయోజనం లేదు. ప్రియమైన వారలారా, ఫలించాలి. ఆత్మీయమైనటువంటి ఫలాలు కలిగి ఉండాలి. ఎలా ఫలించగలుగుతాం? రైట్, దేవుడు పొడిగించాడు, ఫలించమంటున్నాడు. మరి ఎలా ఫలించాలి? ఎలా ఫలించాలి? ఇక్కడ మనం చూస్తే తోటమాల అంటున్నటువంటి మాట 13వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు? అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఇది ఫలించాలి అంటే ఇంకొక సంవత్సరం నాకు ఇవ్వు, ఛాన్స్ ఇవ్వు. ఏం చేస్తానంటే నేను దాన్ని త్రవ్వి ఎరువేస్తాను. సో యు నీడ్ టు గో డీప్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితపు లోతుల్లోనికి నువ్వు వెళ్ళాలి. ఒకసారి ఈరోజు నీకు మర్చిపోవచ్చు, నిన్నటి దినాన్ని నువ్వు మర్చిపోవచ్చు, కానీ అలా కాదు. యు గో బ్యాక్ టు యువర్ ఫస్ట్ డేస్. నీ మొదటి దినాలకు వెళ్ళు, నీ బాల్యములోనికి వెళ్ళు, నీ యవన దశలోనికి వెళ్ళు. అక్కడ నుండి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్ జస్ట్ గో త్రూ ఎవ్రీథింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. ఒకసారి తవ్వు మొత్తం తవ్వు. ఎక్కడున్నావు తవ్వు. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతిదాన్ని బయటికి తీ. వెళ్ళు, లోతులకు వెళ్ళు. గో డీప్ ఇన్ టు యువర్ రూట్స్. వెళ్ళు, లోతుల్లోనికి వెళ్ళు. తవ్వు ఇంకా తవ్వి ఎరువు అంటే ఫర్టిలైజ్. ఏమేయాలా? వాక్యం. యువర్ సీడ్, నీ విత్తనము ఫలించాలి అంటే, మంచి ఫలములు ఫలించాలి అంటే వాక్యము దానికి అనుసంధానము చేయబడి ఉండాలి. వాక్యముతో నీవు దాన్ని కలపకపోతే, వాక్యముతో దాన్ని పెంచకపోతే, వాక్యముతో దాన్ని పెంచడానికి దానికి కావలసినటువంటి దానికి ఇవ్వకపోతే నీ జీవితం ఫలించదు. ప్రియమైనటువంటి వారలారా, లేఖన భాగంలోనికి వెళ్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. త్వరగా ముగించేసి అయిపోయింది. 1 పేతురు పత్రిక సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడే. వీటన్నిటినీ మాని ఏం మానాలట? సమస్త దుష్టత్వము, సమస్త కపటము, సమస్త వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించినటువంటి శిశువుల వలె నిర్మలమైన పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడే. ఆ పాలను తాగడానికి, ఆ పాలను తీసుకోవడానికి ఆతృతపడు. ఎందుకు? నీవు ఇలాంటి స్థితిలో ఉండడానికి ప్రభువు కోరుకుంటాడు. నీ రక్షణ విషయంలో ఆత్మ సంబంధమగు పాల వలన రక్షణ నీవు పొందుకోవడానికి, వాక్యం అనే పాల వలన నీవు పోషింపబడాలని, బలాన్ని పొందుకోవాలని నీవు ప్రభు కోరుకుంటున్నాను. నేను ప్రియమైనటువంటి వారలారా, వాక్యము నీ జీవితంలో నీవు తీసుకోవాలి. ఇక్కడ 119వ కీర్తనలో 119వ కీర్తన 131వ వచనము,
ఆ, నేను ఏం చేస్తున్నట్ట, నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. అంటే నేను పాలు తాగుతున్నాను ప్రభువా, నీ వాక్యం అనేటువంటి పాలు. ఒక చంటి పిల్లవాడు తల్లి దగ్గర ఎలా ఆ ఆయాసపడుతూ తాగుతాడు. ఆకలితో ఉన్నప్పుడు చంటి పిల్లలు తల్లి దగ్గర ఎట్లా తాగుతారంటే ఆయాసపడుతూ తాగుతారు, రొప్పుతో తాగుతారు. వాడు ఏందో పని చేసి రొప్పి అలిసిపోయినట్లు చిన్నపిల్లలు ఎట్లా తాగుతారు, అలిసిపోయినట్టు తాగుతారు అనమాట. రొప్పుతారు. అదనమాట ఇక్కడ అంటాడు. ఆ పాలను అపేక్షించడం అంటే ఎట్లా అంటే, అపేక్షించడం అంటే ఇలా అనమాట. నేను ఆయాసపడి తాగిన అంటే తాగాలి, ఆతృత, నాకే కావాలి, నేనే తాగాలి. తల్లి పాల కొరకు బిడ్డ అపేక్షించినట్లు వాక్యము కొరకు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనము, క్రైస్తవులైన మనము అపేక్షించాలి. అలా దాని కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తూ మనం ఉండాలి. ఒక మాట నేను చదివి వాక్యాన్ని ముగిస్తాను. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనని, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనని నేను ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, చంటి పిల్లవాడు తల్లి దగ్గర పాల కోసం ఆశపడినట్లు, అపేక్షించినట్లు నీవు దేవుని వాక్యము కొరకు ఆశపడాలి. దేవుని వాక్యాన్ని అలా తీసుకోవాలి. దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడు ఎలా తీసుకోవాలి? వీటన్నిటినీ మాని తీసుకోవాలి. నీలో దుష్టత్వము, దుర్మార్గము, పాపము, దోషము, ఇతరుల మీద కష్టము, బాధ, నెమ్మది లేని స్థితి, ఇవన్నీ పెట్టుకొని నేను వాక్యం తీసుకుంటానంటే ఆ వాక్యము నీకు అది ఆరోగ్యకరమైనదిగా ఉండదు. నీవు పాత దాన్ని వదిలి, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పోయకూడదు. ఏమవుద్ది? పోస్తే ఏమవుద్దండి? పిగిలిపోతాయి. కొత్త దాంట్లోనే పోయాలా. పాత దాంట్లో నేను పోస్తా అంటే కుదరదు. నీ పాత జీవితము, ప్రాచీన జీవితం, గతించిన దినములు ఎలా ఉన్నాయో వాటిని వదిలే, లీవ్ ఇట్ దట్. లాస్ట్ ఇయర్లో అది వదిలేసేదాన్ని, ఆ ఇయర్ను వదిలేసినట్టు వాటిని కూడా వదిలే. యూ హ్యావ్ టు బి న్యూ. నూతనమైనటువంటి స్థితి రావాలి, నూతన తలంపులు రావాలి, నూతన ఉద్దేశాలు రావాలి. క్రీస్తులోనికి మనం నడిపించబడుతున్నాం, క్రీస్తుతో అంటగట్టబడుతున్నాం. క్రీస్తుతో మనకు సంబంధం లేకుండా మనం ఫలించలేము. గాడ్ హ్యాస్ గివెన్ అనదర్ ఇయర్ ఫర్ యూ. గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు చాలా సంవత్సరాలు ఇచ్చాడు అనుకోవద్దు. హిజ్కియాకు 15 సంవత్సరాలు ఇచ్చాడు కదా అని హిజ్కియా ఏం చేశాడు? రాజు వచ్చాడు, బాగుపడిన తర్వాత ఒక రాజు వచ్చి అడిగితే ఇల్లు మొత్తం చూపించాడు. మొత్తం ఏమంటాడంటే, ఆయన వచ్చి అడిగినప్పుడు నేను ఏది దాచక, యెషయా గ్రంథము 39వ అధ్యాయంలో మనం చూస్తే, బబులోను రాజు అక్కడికి వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేస్తాడంటే, ఆయనకు తన ఇంటనేమియు రాజ్యమందేమియు 2వ వచనంలో కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములు, తన పదార్థంలో ఉన్న సమస్తమును వానికి చూపించాను. ప్రవక్త వచ్చి అడిగినప్పుడు ప్రవక్తతో ఏమంటాడు? నేను వానికి ఏది దాచక అన్ని చూపించా అంటాడు. ఏమంటాడు? ఈ తర్వాత తరము వారు నీ కుమారులు, ఇదిగో నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతులు బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై తీసుకొని పోబడతారు అంటాడు. దేవుడు ఒక సంవత్సరం ఇచ్చినప్పుడు నీవు దాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోకపోతే, ఇఫ్ యూ డోంట్ యూటిలైజ్ ఇట్ ఇన్ ప్రాపర్ వే, మేబీ వీ డోంట్ గెట్ అనదర్ ఇయర్. దేవుడు ఇస్తున్నాడంటే దేవుని కృపను ఇస్తున్నాడు కదా అని వ్యర్థం చేసుకోవాకండి. ఆ కృప ఏదో ఒక రోజు ఆగిపోద్ది.
అప్పుడు ఏం చేయలేం. కనుక ప్రియమైన వారలారా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, 1 సంవత్సరం పొడిగించాడు. పొడిగింపు ఫలించాలంటే ప్రభువులో ఎదగాలి. ఎదిగితే, ప్రభుతో అంటికట్టుబడి ఉంటే నువ్వు ఫలిస్తావు. కాబట్టి ఇంకొక సంవత్సరం ఉండమన్నాడు. ఇంకొక సంవత్సరం నీకు ఇవ్వబడింది. ఈ సంవత్సరం ప్రభు కోసం జీవించు. లివ్ దిస్ ఇయర్ ఫర్ గాడ్, నాట్ ఫర్ యువర్ సేక్, నాట్ యువర్ ఫ్యామిలీ. లివ్ దిస్ ఇయర్ ఫర్ గాడ్. డోంట్ లీవ్ దిస్ ఇయర్, లివ్ దిస్ ఇయర్. దీన్ని వదిలించుకోవద్దు, వదులుకోవద్దు. దిస్ ఇస్ ఎ ఛాన్స్. యూటిలైజ్ ఇట్. దేవుడి కృపలో మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి కలిగిన మా తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఇంకొక సంవత్సరం నువ్వు మాకు ఇచ్చావు. ఇంకొక సంవత్సరం ఉండనిమ్మని తోటమాలి అడిగినప్పుడు ఆ యజమానుడు అంగీకరించాడు. మా జీవితంలో కూడా ఇంకొక సంవత్సరాన్ని నువ్వు మాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సంవత్సరంలో తండ్రి నీ కొరకు మేము ఫలించాలి. నీవు కోరుకున్నట్లు మేము ప్రీతికరమైనటువంటి జీవితాన్ని, నీకు ప్రీతికరమైన జీవితాన్ని మేము జీవించాలి. ఈ లోకంలో ఆమోదయోగ్యమైనటువంటి స్థితిలో మేము ఉండాలి. అట్టి కృప మీరు మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ, ఆయన ఇదిగో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, పరిశుద్ధాత్మదేవా నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని, నింపమని, నీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.